వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అంటే 2025 సంబంధించి ఎండలపై వాతావరణ శాఖ భారీ షాకింగ్ ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. 2025కి సంబంధించి ఎండలపై వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఏపీలో ఈ ఏడాది ఎండలు తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఈ నెల 10 తర్వాత నుంచి వడగాల్పులు ప్రారంభమవుతాయని ఇప్పటికే ఐఎండీ వెల్లడించింది. ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్స్ చూస్తే మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మే నెలలో అయితే ఎండలు 47 డిగ్రీలకు పైగా దాటవచ్చని అయితే అంచనా ఉంది. మార్చి నెల ప్రారంభంలోనే ఏపీలో ఎండలు టారెత్తిస్తున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 38 నుంచి 39 డిగ్రీలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండలు పీక్స్కి చేరుతాయని, మే నెలలో అయితే పగటి ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక చెప్పిన ఉష్ణోగ్రతల కంటే దక్షిణ కోస్తా, రాయలసీమ అలాగే ఇలాంటి జిల్లాల్లో అయితే సాధారణంగా ఇప్పుడు చెప్పిన దానికంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో అంటే మార్చి 10వ తేదీ తర్వాత వడగాల్పులు వేస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అదే జరిగితే ప్రజల కష్టాలు మరింతగా పెరుగుతాయి. వేసవి పూర్తిగా ప్రారంభం కాకుండానే 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇళ్లల్లో ఉన్నా కూడా తీవ్రమైన ఉక్కపోత ఉంటుంది. వేసవి తాపం తీర్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇక ఎండల కారణంగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ ప్రమాదం పొంచి ఉంది. వేసవిలో వీలైనంత వరకు తేలికపాటి లైట్ కలర్ దుస్తులే ధరించాలి. వదులుగా ఉండేట్టు చూసుకోవాలి. ఇంట్లో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. పగలు బయటకు వెళ్లకుండా ఉండాలి. అత్యవసరమై బయటకు వెళ్ళవలసి వస్తే తలకు ఖచ్చితంగా ఏదైనా కవర్ చేసేలాగా ధరించాల్సి ఉంటుంది. రోజంతా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోమంటున్నారు. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళతో పాటు పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఎండల తీవ్రత సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అయితే వివరించారు. ఈ మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నాయి ఐఎండీ అధికారి తెలిపారు. రాత్రిపూట కూడా దక్షిణ, ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్చి చివరి 2 వారాలు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారి వివరించారు. ఏప్రిల్, మే నెలాఖరికి వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 12 ఏళ్ల దీర్ఘకాలిక సమాచారాన్ని పరిశీలిస్తే ఫిబ్రవరిలో దక్షిణ భారతదేశం అంతా కూడా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1 నుంచి 2 డిగ్రీలు పెరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. సో మార్చి నెల తర్వాత ఇంకా వడగాలుల తీవ్రత అయితే ఉంటుంది. మార్చి 10వ తారీఖు నుంచి 5 నుంచి 7 రోజుల వరకు కూడా వడగాల్పు తీవ్రత రాష్ట్రం అంతా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు.